ఒక్క చుక్క కన్నీరుతో పాము విషానికి విరుగుడు కనిపెట్టారు దుబాయ్ సైంటిస్టులు. యుఏఈలోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ ల్యాబొరేటరీ చేసిన ప్రయోగాల్లో ఒంటె కన్నీరు 26 రకాల భయంకరమైన సర్పాల విషానికి విరుగుడుగా పనిచేస్తుందట. క్యామెల్ టీయర్స్ లో ఉండే విభిన్నమైన యాంటీబాడీలు ఎంత ప్రమాదకరమైన విష ప్రభావం నుంచైనా రక్షిస్తాయట. నానో బాడీస్ అని పిలిచే యాంటీబాడీస్ చిన్నగా స్థిరంగా ఉండడంతో పాయిజన్ ఎఫెక్ట్ ని న్యూట్రలైజ్ చేయడంలో వేగంగా పనిచేస్తాయని పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఒంటె కన్నీరులో ఉండే యాంటీబాడీస్ కారణంగా అలర్జిక్ రియాక్షన్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయట. ప్రస్తుతం గుర్రం యాంటీబాడీలతో తయారు చేస్తున్న యాంటీ వెనమ్ మెడిసిన్స్ కొంతమందిలో అలర్జీ రియాక్షన్లకు దారితీస్తున్నాయి. క్యామెల్ యాంటీబాడీస్ అత్యంత స్థిరంగా ఉండడం వల్ల వీటితో తయారు చేసిన విషం విరుగుడు మందులను భద్రపరచడం తేలికవుతుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న విరుగుడు మందులను చాలా తక్కువ ఉష్ణోగ్రతలో ఫ్రీజర్లు, రిఫ్రిజిరేటర్లలో స్టోర్ చేయాల్సి వస్తుంది. కరెంట్, ఫ్రీజర్లు వంటి సదుపాయాలు అందుబాటులో లేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో పాము కాటికి విరుగుడు మందు దొరక్కపోవడానికి ఇది కూడా ఒక కారణం. దుబాయ్ సైంటిస్టుల ప్రయోగాలు పాము కాటు బాధితులకు ఆశాకిరణంలా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు ప్రయోగశాలల్లో మాత్రమే పరీక్షించారు. ఈ కొత్త విరుగుడు మందును మరింత విస్తృతంగా టెస్ట్ చేసి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాత దీని చికిత్సా సామర్థ్యం గురించి స్పష్టత వస్తుంది. ధరలో అందరికీ అందుబాటులో ఉండే విషం విరుగుడు మందు మార్కెట్లోకి వస్తే ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.